అప్పుడు మొన్ననే చనిపోయిన భర్త గుర్తొచ్చి ఏడుస్తారు. ఏడ్చింది ఓట్ల గురించి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బండారు శ్రావణి అన్నారు. విశాఖకు గూగుల్ రావడం ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ లాంటిదని చెప్పారు. దేశంలోనే తొలి ఏఐ హబ్ను గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖలో ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు. ఈ డేటా సెంటర్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడంతో పాటు వ్యవసాయం, వైద్యం, విద్యా రంగాల్లో గణనీయమైన మార్పులు మెరుగుపడతాయని చెప్పారు. ఒక విజనరీ లీడర్ పాలిస్తే ఎలా ఉంటుందో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా మార్చి ఈరోజు లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ని కూడా ఒక ఏఐ హబ్గా మార్చి యువతకు ఉపాధి కలిగించాలన్న సంకల్పంతో మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు అహర్నిశలు కృషి చేస్తూ, ఎందుకంటే యువగలం పాదయాత్రలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యువతనంతా కలిసి ఈరోజు అభివృద్ధి చెందాలి, రాష్ట్రము పిల్లలకు ఉపాధి కలిగించాలనే ఒకే ధ్యేయంతో ఈరోజు ప్రపంచంలోనే ఉన్నటువంటి కంపెనీలన్నిటితో కూడా ఈరోజు మాట్లాడి ఒప్పందాలు తీసుకొని ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు గూగుల్ క్లౌడ్తో మనకి ఈరోజు సంస్థని తీసుకొని వచ్చి విశాఖకు ఒక ఐటీ హబ్గా కూడా మార్చే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ కేవలం పేపర్ రూపంలో కాకుండా చేతల రూపంలో చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ప్రాంతము డెవలప్ అవ్వాలని, అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఈరోజు ప్రతి సంస్థతో మాట్లాడి ఈరోజు ఆ జిల్లాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ సంబంధించినటువంటి సంస్థల్ని ఇక్కడ మనకు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగించే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ని ఎంత ప్రపంచ పటంలోనే ముందుగా తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో అనే ఒక సంకల్పంతో ఈరోజు తెస్తున్నటువంటి అభివృద్ధిని యువత అంతా